మనకి ఆంగ్లో మరాఠా, ఆంగ్లో మైసూర్, ఆంగ్లో కర్ణాటక యుద్ధాల గురించి తెలుసుకుందాము. చాలా సింపుల్ చెప్పాలంటే. సో ఆంగ్లో మరాఠా. సో ఫస్ట్ ఆంగ్లో మరాఠా మనకి 4 యుద్ధాలు ఉంటాయి. సో మనం యాక్చువల్గా అంటే 13, 1, 3 అడ్జస్ట్ 4 ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో. సో నేను కొంచెం ట్రిక్కీస్ చెప్తాను. జరిగింది ఫస్ట్ ఆంగ్లో మరాఠా వారు 1775. సో 1773లో మనకి ఏమొచ్చింది, రెగ్యులేటింగ్ యాక్ట్ వచ్చింది. సో అది స్టార్ట్ అయిన నెక్స్ట్ 2 ఇయర్స్కి మనకి 1775లో ఆంగ్లో మరాఠా వార్ జరిగింది. సో అప్పుడు జరిగిన సంధి సాల్బాయ్ అంటే మనం ఏమంటాం, చాల్బాయ్ ఇంకా అంటాం. అట్లా దాన్నే గుర్తుకోవాలి, సింపుల్గా సాల్బాయ్ సంధి అంటాము. సో అది ఎవరికి జరిగిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ. మనకి 1858 అయితే మనకి బ్రిటిష్ కంపెనీ వస్తుంది. సో 1858 కంటే ముందు కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ. ఎవరికి జరిగింది, మాధవరావుకి జరిగింది. సింపుల్, మాధవరావుతో సాల్బాయ్ సంధి జరిగింది. మాధవరావు ఈస్ట్ ఇండియా కంపెనీతో సాల్బాయ్ సంధి చేసుకున్నాడు. అదే సెకండ్ ఆంగ్లో మరాఠా వారికి వెళ్తే 1803లో జరిగింది అనమాట, 1803లో జరిగింది. అది ఎవరు జరిగింది, చిండియా, భోన్స్లే, నాగ్పూర్ హోల్కర్ మధ్య జరిగింది. నాగ్పూర్ హోల్కర్ అని ఆ రాజ్యాల మధ్య జరిగింది. సో దానికి సందులో మనము ఏమేమి ట్రీటీస్ జరిగాయంటే డియో గాన్ ఒకటి, సూరజ్ సంధి ఒకటి, రాజ్ఘాట్ సంధి ఒకటి జరిగింది. సో 1803 సింపుల్. మనకి రెండు ఆంగ్లో మరాఠా వారు ఎప్పుడు జరిగిందంటే 1803. ఫస్ట్ది 1775. మూడోది ఎప్పుడు జరిగింది, సేమ్ 14 ఇయర్స్ తర్వాత ఆంగ్లో మరాఠా వారు 1870లో జరిగింది. సో మనం 18 గుర్తుపెట్టుకోవచ్చు దీనికి సింపుల్గా అంటే 1818 గుర్తుపెట్టుకోవచ్చు. సో దానికి ఏంది, బేసిన్ సంధి జరిగింది. సో దీనికి ఎవరు, బాజీరావుతో బేసిన్ సంధి, బాజీరావుతో బేసిన్ సంధి జరిగింది. తర్వాత ఫైనల్గా 4th ఆంగ్లో మరాఠా వారికి జరిగింది అప్పా సాహెబ్. సో కన్వెన్షన్ ఆఫ్ మహద్ సింపుల్ 1827. మనం గుర్తుపెట్టుకోవాల్సింది 9 టేబుల్ గుర్తుపెట్టుకోవాలి. సో 9 2 18, 1818లో థర్డ్ ఆంగ్లో మరాఠా వారు, 9 2 27, 1827లో ఆంగ్లో మరాఠా 4th వారు. సింపుల్. సో ఫస్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ తర్వాత వచ్చింది 1775లో ఆంగ్లో మరాఠా ఫస్ట్ వారు, 1803లో సెకండ్ వారు, 1818లో థర్డ్ వారు, 1827లో 4th వారు. దానికి జరిగిన సంధులు సాల్బాయ్ సంధి గుర్తుపెట్టుకోవాలి, డియోగన్ సంధి గుర్తుపెట్టుకోవాలి, బేసిన్ సంధి, మహద్. సో సింపుల్. ఏదైనా కానీ మనము డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల సింపుల్గా మనం క్యాచ్ చేయగలుగుతాం. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే 5 days గుర్తుంటుంది, 5 days అప్పుడు ప్రాక్టీస్ చేస్తే 10 days గుర్తుంటుంది, 10 days అప్పుడు ప్రాక్టీస్ చేస్తే ఒక 1 month గుర్తుంటుంది, ఒక 1 month మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే ఒక 1 year గుర్తుంటుంది. అట్లా మనం ఎప్పుడైనా కానీ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు గుర్తుంటుంది. సో మన మైండ్లో కొత్త కనెక్షన్స్ ఏర్పడతాయి, వాటికి సంబంధించినవి అలా గుర్తుంటుందని. నెక్స్ట్ మనము ఆంగ్లో మైసూరు, ఆంగ్లో కర్ణాటక వారు చూద్దాము. సింపుల్. మనకి ఎంఎంఎస్ గుర్తుపెట్టుకోవాలి. మీకు గుర్తుందా, ఎస్ఎంఎస్, ఎంఎంఎస్. సో ఆంగ్లో మైసూరు వారు వచ్చాయంటే మైసూర్కి మనం ఎంఎంఎస్ చేయాలి. సో ఎం అంటే మద్రాస్, ఎం అంటే మ్యాంగ్లూర్, ఎస్ అంటే శ్రీరంగపట్నం. సింపుల్. మద్రాస్, మ్యాంగ్లూర్, శ్రీరంగపట్నం సందులు జరిగాయని గుర్తుపెట్టుకోవాలి. డేట్స్ చాలా సింపుల్. ఇంకా సో మొత్తం 4 జరిగాయి మరి ఆంగ్లో మైసూర్ వార్స్. సో మనకి హైదరాబాద్తో జరిగింది, టిప్పు సుల్తాన్తో జరిగింది. హైదరాబాద్తో 2 జరిగాయి, టిప్పు సుల్తాన్ 2 జరిగాయి. సో సింపుల్ ఏంటంటే 1767 ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వారు, 1780 నెక్స్ట్ 1799 1799 సింపుల్ డేట్స్. సో ఎంఎంఎస్ ఉందా, మద్రాసు, బెంగళూరు, శ్రీరంగపట్నం జరిగింది. సో ఇంత సింపుల్ మాట. సో గుర్తుపెట్టుకోవాల్సింది 1767, 1780, 1790, 1799. సో సందులు టీటీస్ ఏంటి, మద్రాసు, మ్యాంగళూరు, ఎస్ అంటే శ్రీరంగపట్నం. సో సింపుల్. మైసూరు అంటే మద్రాసు, మ్యాంగ్లూర్, శ్రీరంగపట్నం, మద్రాసు, మ్యాంగ్లూర్, శ్రీరంగపట్నం, మద్రాసు, యాంగ్లూర్, శ్రీరంగపట్నం. అట్లా రివిజన్ చేసుకోవాలి. ఇప్పటికైనా ఏదైనా ఎంఎంఎస్ అని గుర్తొస్తే అయిపోయి మద్రాసు, మ్యాంగ్లూర్, శ్రీరంగపట్నం సింపుల్గా. నెక్స్ట్ మనము ఆంగ్లో కర్ణాటక వారు చూద్దాము. సో ఇది చాలా సింపుల్ మాట. ఆంగ్లో కర్ణాటక వారు ఏపీపీ గుర్తుపెట్టుకుంటే అయిపోయాయి. ఏపీపీ. సో మన కర్ణాటక పక్కన ఉండేది ఏంటి, ఏపీ. సో ఏపీపీ గుర్తుంటే అయిపోయాయి. ఏ అంటే ఎక్స్లా చాపెల్, పి అంటే పాండిచ్చేరి, పి అంటే ప్యారిస్. సో మనకి చాలా సింపుల్ ఏంటంటే ఇదే మాట. ఆంగ్లో కర్ణాటక వారు జస్ట్ మనకి 10 years గ్యాప్ అంతే.
1746లో ఫస్ట్ జరుగుతుంది, 1756లో లార్జ్ జరుగుతుంది, మధ్యలో ఏంటి 49లో సెకండ్ జరుగుతుంది. సో మనకి ఎవరు జరిగింటుంది కర్ణాటక కేఎఫ్సి గుర్తుపెట్టుకోవాలి, కేఎఫ్సి, ఎఫ్ అంటే ఫ్రెంచ్, కేఎఫ్సి. సో మిగతా రెండు ఈస్ట్ ఇండియా కంపెనీ జరిగినా అని ఈ ఆంగ్లో కర్ణాటక వారు మాత్రం కేఎఫ్సికి జరుగుతుంది. సో బ్రిటిష్ వర్సెస్ ఫ్రెంచ్, బ్రిటిష్ వర్సెస్ ఫ్రెంచ్, బ్రిటిష్ వర్సెస్ ఫ్రెంచ్. ఈ 1746, 1749 7 స్క్వేర్, 1756 ఎక్స్లా చాపెలు, నెక్స్ట్ పి అంటే పాండిచ్చేరి, నెక్స్ట్ ప్యారిస్. ఎవరికి జరిగింది బ్రిటిష్ వర్సెస్ ఫ్రెంచ్, బ్రిటిష్ వర్సెస్ ఫ్రెంచ్, బ్రిటిష్ వర్సెస్ ఫ్రెంచ్. సో నేను చెప్పేంటి కేఎఫ్సి కర్ణాటక ఫ్రెంచ్ ట్రీటీ. సో ఫ్రెంచ్ ఏం చేసింది ఫైనల్గా పాండిచ్చేరిని ఇచ్చేసింది బ్రిటిష్ వాళ్ళకి. బ్రిటిష్ మళ్ళీ దీనిలో స్టార్ట్ అయింది. ఫ్రెంచ్ పాండిచ్చేరిని తీసుకుంది, పొలిటికల్ పవర్ లాస్ అయింది ఒక థర్డ్ దాంట్లో. ఓకే, సింపుల్. మనము కొంచెం పెద్దాన్ని మనము ఫోకస్గా చేస్తే ఒకసారి కాకుండా ఒకసారి మనకి ఆ లాజిక్ తెలుస్తుంది. సో ఎవరిటే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఎక్కువ నేర్చుకోగలుగుతాం. బీ పీస్ఫుల్.